1 lakh per month is the new middle class in metro cities. Yes, you heard that right. ఒకప్పుడు ఎవరికైనా 1 lakh శాలరీ వస్తుంది అంటే బయ్య సెటిల్ అయిపోయాడు లైఫ్ లో అనుకునే వాళ్ళం. బట్ నౌ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఆర్ ఢిల్లీ, 1 lakh ఎర్న్ చేస్తున్నా యు ఆర్ నాట్ లివింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. యు ఆర్ ఇన్ సర్వైవల్ మోడ్. ఈ వీడియో చూస్తున్న మీకు 1 lakh ఆర్ ఈవెన్ 1.5 lakh వస్తున్నా, ఆనెస్ట్లీ టెల్ మీ, ఎండ్ ఆఫ్ ది మంత్ కి మీ సేవింగ్స్ ఎంత? 20%, 10%, లేదా క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి మొత్తం అయిపోతుందా? ఈ రోజు ఐఎమ్ గోయింగ్ టు డికోడ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ trap of our generation. We are going to look at the raw numbers of our bachelors, for couples and for families. ఈ క్యాల్కులేషన్స్ చూస్తే యూ విల్ లిటరల్లీ గెట్ చిల్స్. బట్ టెన్షన్ పడకండి, ఈ వీడియో ఎండ్లో ఈ 1 lakh మ్యాట్రిక్స్ నుంచి బయటపడి యాక్చువల్లీ సేవింగ్స్ ఎలా పెంచాలో ద అల్టిమేట్ సొల్యూషన్ కూడా నేను ఇస్తాను. సో బిఫోర్ డైవింగ్ ఇన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ స్టార్ట్ విత్ ఎ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ఐటీ కారిడార్ ఫ్రమ్ కోరమంగళ టు హైటెక్ సిటీ. ఎ 26-year-old టెక్కీ, లెట్స్ కాల్ హిమ్ రాహుల్. రాహుల్ కి 1.5 lakhs per month శాలరీ వస్తుంది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. మా అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. బట్ లెట్స్ డూ ద మ్యాథ్. 1.5 lakhs గ్రాస్ అంటే పోస్ట్ ట్యాక్స్, పిఎఫ్ డిడక్షన్ తర్వాత చేతికి వచ్చేది 1.2 lakhs. బెంగళూరు ఆర్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో లైక్ ఇంద్రానగర్ ఆర్ మాదాపూర్, రెంట్ ఫర్ ఎ డీసెంట్ 1 BHK ఆర్ షేర్డ్ 2 BHK ఈజ్ ఈజీలీ 25,000. ఫుడ్, యూటిలిటీస్ అండ్ వైఫై ఇంకో 15,000. ఇప్పుడు రాహుల్ దగ్గర ఉన్నది 65,000 మాత్రమే. బట్ వెయిట్, అసలు కథ ఇప్పుడే మొదలైంది. వాట్ అబౌట్ ద బైక్ ఆర్ కార్ ఈఎంఐ? ఇంటికి పేరెంట్స్ కి పంపించే మనీ, మెడికల్ బిల్స్, ఇంకా ఎండ్లెస్ సబ్స్క్రిప్షన్స్, వీటి గురించి ఎవరు మాట్లాడరు. మొత్తానికి చూస్తే సడన్లీ రాహుల్ సేవ్ చేస్తుంది 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే నెలకి. ఈ హెవీ అర్బన్ ప్రెషర్ వల్ల ఆ 1.5 lakh శాలరీ కూడా జస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా మాట కాదు, రీసెంట్ డేటా అండ్ వైరల్ రెడిట్ థ్రెడ్స్ ప్రూవ్ చేస్తుంది. డూ యూ ఫీల్ దిస్ ప్రెషర్? If you are felt like your salary just vanishes by the 5th of every month and you don't even know where it is going, hit that subscribe button right now. Because మన ఇద్దరమే కాదు, there is a whole tribe of us facing the exact office కష్టాలు. Subscribing helps us to build this community to decode these realities together. నౌ లెట్స్ లెవెల్ అప్ ద గేమ్. బ్యాచులర్ లైఫ్ లో ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోవచ్చు, బట్ పెళ్ళాక సిచ్యువేషన్ ఏంటో తెలుసా? లెట్స్ టాక్ అబౌట్ కపుల్స్. హైదరాబాద్ లేదా బెంగళూరులో కంఫర్టబుల్ గా బతకాలి అంటే ఒక కపుల్ కి 1 lakh ఇస్ కంపల్సరీ. అండ్ బై కంఫర్టబుల్ ఐ డోంట్ మీన్ లగ్జరీ. రోజు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం గురించి మాట్లాడుతున్నాం. రీసెంట్లీ రినౌడ్ చార్టెడ్ అకౌంటెంట్ మీనా గోయల్ ఒక హార్ష్ ట్రూత్ పోస్ట్ చేశారు. ఏ హై మంత్లీ శాలరీ అలోన్ డస్ నాట్ గ్యారంటీ వెల్త్ క్రియేషన్. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మన ఇన్కమ్ పెరుగుతుంది, కానీ దాంతో పాటే మన ఎక్స్పెన్సెస్ కూడా డబుల్ అవుతున్నాయి. మీ శాలరీలో 35% to 50% జస్ట్ రెంట్ లేదా హోమ్ ఈఎంఐ లాగేస్తుంది. ముంబై లాంటి సిటీస్ లో అయితే ఈ సిచ్యువేషన్ ఇంకా దారుణం. హోమ్ ఈఎంఐ ఆర్ రెంట్ 35,000 దాకా ఉంటుంది. గ్రాసరీస్ అండ్ డైరీ 15,000 వరకు ఉంటుంది. యూటిలిటీస్ 5,000, అలాగే మెయిడ్, కుక్ వీళ్ళది 5,000 ప్లస్ ఉంటుంది. ఫ్యూయల్ అండ్ కార్ మెయింటెనెన్స్ 7,000, ఎంటర్టైన్మెంట్ అండ్ డైనింగ్ అవుట్ 10,000 వరకు ఉంటుంది. టోటల్ 77,000 ఇస్ గాన్ జస్ట్ లైక్ దట్. గాల్లో కలిసిపోతుంది. ఇది చూసి చాలా మంది ఏమంటారంటే, హే రిమైనింగ్ 23,000 సేవింగ్స్ రేట్ అంటారు. రాంగ్. దిస్ ఈస్ నాట్ వెల్త్. అది జస్ట్ అన్ని ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్. జెన్యూన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెన్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ కంట్రోల్డ్. మీరు ఒక సేఫ్టీ నెట్ బిల్డ్ చేయట్లేదు, యు ఆర్ కాన్స్టెంట్లీ చేజింగ్ యువర్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఒక థ్రెడ్ మిల్ పైన ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడే ఉన్నట్టు రన్నింగ్ ఫాస్టర్ జస్ట్ టు స్టే ఇన్ ద ఎగ్జాక్ట్ సేమ్ ప్లేస్. ఒక కపుల్ కి 77,000 అవుతుంది అని భయపడుతున్నారా? వెయిట్ టిల్ యూ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ బేబీ ఎంటర్స్ ద పిక్చర్. ఇప్పుడు నేను చూపించే నంబర్స్ చూస్తే యూ విల్ రీథింక్ యువర్ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లాన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి జస్ట్ ఒక కిడ్నీ యాడ్ చేసిన ఇన్స్టెంట్లీ 20,000 నుంచి 30,000 per month ఎక్స్ట్రా ఖర్చు యాడ్ అవుతుంది. డిపెండెంట్ పేరెంట్ కూడా ఉంటే దట్స్ అనదర్ 30,000. ఒక 4 member ఉన్న ఫ్యామిలీకి మెట్రో సిటీలో 1.5 lakhs to 2 lakhs per month ఇస్ కంపల్సరీ. లెట్ మీ బ్రేక్ డౌన్ ద రియాలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఎర్నింగ్ 1.5 lakhs. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు ఇంకా ట్రాన్స్పోర్ట్ 15,000 నుంచి 25,000 per month అవుతుంది. సొసైటీ మెయింటెనెన్స్ 5,000 నుంచి 15,000 per month అవుతుంది. ఇక మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ విషయానికి వస్తే ద లిస్ట్ గోస్ ఆన్. రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడుతుంటే, మామ నేను హైదరాబాద్ లో మా 4 ఫ్యామిలీ మెంబర్స్ కి 1.5 lakhs per month స్పెండ్ చేస్తున్నా అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ ఇస్ ఐ ఓన్ ఎ ఫ్లాట్ అన్నాడు. థింక్ అబౌట్ ఇట్. మీరు ఒక ఫ్యామిలీకి సింగిల్ ఎర్నర్ అయ్యండి 1.5 lakhs తెస్తుంటే యు ఆర్ లిటరల్లీ వాకింగ్ ఆన్ టైట్ రోప్. ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఒక అన్ఎక్స్పెక్టెడ్ టెక్ లే ఆఫ్, లేదా ఒక బ్యాడ్ అప్రైజల్ సైకిల్, ఇంతే ద హోల్ హౌస్ ఆఫ్ కార్డ్ కొలాప్సెస్. ఇది బ్రతకడం కాదు, దిస్ ఇస్ ద మోడర్న్ డే కార్పొరేట్ మ్యాటర్. బేసిక్ సర్వైవల్ ని సస్టైన్ చేయడానికి కంటిన్యూస్ ఇన్కమ్ గ్రోత్ డిమాండ్ చేసే ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయాం మనం. టేక్ ఎ డీప్ బ్రెత్. ఇట్స్ ఓవర్వెల్మింగ్. నాకు తెలుసు మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఈ సిచ్యువేషన్ లో ఉన్నారా? ఉంటారు ఖచ్చితంగా. ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్ ఆర్ ఎ టెకీ ఫీలింగ్ దిస్ ఎగ్జాక్ట్ హిట్, కింద ట్రూత్ అని కామెంట్ చేయండి. లెట్స్ సీ అసలు మన లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ బోట్ లో. అండ్ ఈ వీడియో నిజంగా మీ కళ్ళు తెరిపిస్తే మేక్ షూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీ రియాలిటీని మాట్లాడే ఈ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, ఎనఫ్ ఆఫ్ ద ఫియర్. ప్రాబ్లం ఏంటో క్లియర్ గా అర్థమైంది. 1 lakh ఈజ్ లిటరల్లీ ద న్యూ 30,000 అనేది అర్థమైపోయింది.
బట్ దీన్ని ఎలా ట్రాక్ చేయాలి? మనం ఏం చేయాలి లేదా అసలు గవర్నమెంట్ ఏం చేయాలి? ఫస్ట్ ద సిస్టమ్. లెట్స్ బి బ్రూటల్లీ ఆనెస్ట్. మెట్రోస్ మన మిడిల్ క్లాస్ ని పిండి పిప్పి చేసేస్తుంది. కరెంట్ ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు గవర్నమెంట్ ప్రాపర్ ట్యాక్స్ బ్రాకెట్ రివిజన్ తీసుకురావాలి. మెట్రోస్ లో రెంట్ క్యాప్స్ ఖచ్చితంగా రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మ్యాసివ్ గా అప్గ్రేడ్ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ క్లాస్ ఉంటే ఫ్యామిలీస్ 2 కార్లు కొని ఆ ఈఎంఐ డెప్త్ లో మునిగిపోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా. అబ్రాడ్ కంట్రీస్ లో ఇదే జరుగుతుంది. ఎక్కడైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల కార్స్ ని తక్కువ యూస్ చేస్తారు. జస్ట్ వాళ్ళ పర్సనల్ రీక్రియేషన్ పర్పస్, లేకపోతే ఎక్కడికైనా వాళ్ళు పర్సనల్ గా బయటకు వెళ్ళడానికి తప్పించి ఎక్కువ శాతం డైలీ కమ్యూటింగ్ కి వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారు. సెకండ్, వాట్ యూ నీడ్ టు డూ. ఫస్ట్ థింగ్, ట్రాక్ ఎవ్రీథింగ్. మీ మనీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఆఫ్ రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్. ఏదో ఒక యాప్ వాడండి లేదా ఎక్సెల్ మెయింటైన్ చేయండి, బట్ జస్ట్ ట్రాక్ ఇట్. మీ నాన్ ఎసెన్షియల్ స్పెండింగ్స్ ఏదైనా ఉంటే అది ఐడెంటిఫై చేయాలి. కిల్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. శాలరీ పెరిగిందని రెంట్ పెంచకండి, వెంటనే కార్ అప్గ్రేడ్ చేయకండి. లెట్ యువర్ వెల్త్ గ్రో ఫాస్టర్ దెన్ యువర్ లైఫ్ స్టైల్. ఆల్వేస్ ప్రయారిటైజ్ నీడ్స్ ఓవర్ వాంట్స్. స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అట్లీస్ట్ 6 months ఎక్స్పెన్సెస్ కి సరిపడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి. టెక్ ల్యాబ్స్ ఆర్ రియల్, యూ నీడ్ అ సాలిడ్ ఆర్మర్. అండ్ ఫోర్త్ థింగ్, అప్ స్కిల్ అండ్ లెవరేజ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎక్స్పెన్సెస్ కట్ చేయడం మీదే కాకుండా ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఏఐ టూల్స్ నేర్చుకోండి, మాస్టర్ న్యూ స్కిల్స్, బీ సో గుడ్ దట్ కంపెనీస్ ఆర్ ఫోర్స్డ్ టు పే యూ ఎ ప్రీమియం. టైర్ 1 సిటీలో 1 lakh శాలరీ వస్తుంది అంటే మీరు రిచ్ అయిపోయినట్టయితే కాదు. ఇట్ లిటరల్లీ మేక్స్ యూ ఎ ఫైటర్. బట్ మనీని డిసిప్లిన్ గా ట్రాకింగ్ చేస్తూ ఆ లైఫ్ స్టైల్ క్రిప్ ని కంట్రోల్ చేస్తూ అండ్ కంటిన్యూస్ గా అప్ స్కిల్ అవుతుంటే యూ కెన్ డెఫినెట్లీ బ్రేక్అవుట్ దిస్ సర్వైవల్ మోడ్ అండ్ యాక్చువల్లీ స్టార్ట్ బిల్డింగ్ వెల్త్. ఈ వీడియో మీ లైఫ్ కి ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసిందో అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈ రా నెంబర్స్ ఇంకా రియాలిటీగా మీ ముందు తీసుకురావడానికి మా టీం చాలా రీసెర్చ్ చేస్తుంది. సో మీ సపోర్ట్ మన ఛానల్ కి చాలా అవసరం. ఈ వీడియోని మీ కొలీగ్స్ తో, మీ ఫ్రెండ్స్ తో అండ్ ఎస్పెషల్లీ బెంగళూరు వెళ్తుంటే వెంటనే మిలియనీర్ అయిపోతాం అని తెగ ఫీల్ అయిపోయే మీ కజిన్స్ తో, అలాంటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. లెట్ దెమ్ నో ద రియాలిటీ యాజ్ వెల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.